నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నర్హర్ సిటీ హెడ్లైన్స్ చూద్దాం. లండన్లో సీఎం రేవంత్ రెడ్డితో లివర్పూల్ ప్రతినిధుల భేటీ, క్రియేటివ్ ఎకనామీలోనూ కలిసి పనిచేయాలని నిర్ణయం. అనకాపల్లికి గోదావరి నీళ్లు సెప్టెంబర్ నాటికి తీసుకొస్తాం, రాబోయే రోజుల్లో నెంబర్ 1 జిల్లాగా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు. బాసంగి బలాలు ఫేమ్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి భార్యపై కేసు, తన పరువు తీశారని పోలీసులకు మాధురి రాథోడ్ ఫిర్యాదు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం, ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో 2 కార్మికుల మృతి. ఏమో ప్రతినిధుల బృందం హైదరాబాద్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగస్వామ్యంపై అధికారిక ఒప్పందం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లండన్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ ఫుట్బాల్ క్లబ్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్పూల్ ఆసక్తి చూపుతుంది. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, క్రియేటివ్ ఎకానమీ రంగాల్లో పరస్పర సహకారంపై వారు చర్చించారు. అక్టోబర్లో లివర్పూల్ ప్రతినిధుల బృందం హైదరాబాద్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగస్వామ్యంపై అధికారిక ఒప్పందం చేసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని గాంధీ భవన్కు కాంగ్రెస్ సీనియర్ నేత చెన్నారెడ్డి వచ్చారు. పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఆయన వివరణ ఇచ్చారు. కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్మోహన్కు మేఘారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై చెన్నారెడ్డి వివరణ ఇచ్చినట్లుగా తెలిపారు. తాను ఢిల్లీకి వెళ్లడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చిన తర్వాత వెళ్లి కలుస్తానని చెన్నారెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని గాంధీ భవన్కు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి వచ్చారు. పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఆయన వివరణ ఇచ్చారు. కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్కు మేఘారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై చిన్నారెడ్డి వివరణ ఇచ్చినట్లుగా తెలిపారు. తాను ఢిల్లీకి వెళ్లడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చిన తర్వాత వెళ్లి కలుస్తానని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో హౌసింగ్ టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నాగారంలోని నిర్మిత కేంద్రం వద్ద హౌసింగ్ టవర్స్ నిర్మాణానికి స్థలాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఇప్పటికే 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా పేదవాడి చిరకాల కోరిక, చిరు కోరిక, పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇల్లు కట్టుకోవాలనే కోరికని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందో, దాంట్లో భాగంగా మొదట విడత ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు ఏదైతే ఇల్లు ఇచ్చామో దాంట్లో భాగం నిజామాబాద్ అర్బన్ టౌన్లో కూడా కొంతమంది ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఉదయం స్థానిక శాసనసభ్యులు, కార్పొరేటర్లు, అదే రకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, ఇంకా పార్టీ ముఖ్య నాయకులు, డిసిసి అధ్యక్షులు, మిగతా నాయకులు, వారితో పాటు పట్టణ ప్రాంతంలో ఉండే నిరుపేదలు అందరం కలిసి సుమారు ఒక 6-7 ఇళ్ళు కంప్లీట్ అయినవి ఒక 3-4, ఫినిష్డ్ స్టేజ్లో ఉన్న ఒక 3-4 ఇళ్ళు కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది. వారి ఆనందానికి హద్దు లేదు. ఎందుకంటే మేము ఇల్లే కట్టుకుంటాము అని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. కోడూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 200 కోట్ల పరిహారాన్ని అందించారు. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభిస్తామని, ఎల్నినో కారణంగా ఈ ఏడాది 50% లోటు వర్షపాతం ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. గంగా, గోదావరి, కావేరీ నదుల అనుసంధానాన్ని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించనున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాలో హై స్కూళ్లు కూడా ఉండేవి కావని, ఇప్పుడు దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న జిల్లాగా రంగారెడ్డి తయారైందని సీఎం పేర్కొన్నారు. అనకాపల్లి బెల్లం. ఈరోజు అనకాపల్లి అంటే బెల్లం ఒకటే కాదు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు, ఇంకా పక్కన కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఇక్కడ లేని ఇండస్ట్రీ ఏది లేదు. భవిష్యత్తులో ఈరోజు చెప్తున్నా, ఒకప్పుడు హైదరాబాద్లో పక్కన రంగారెడ్డి ఉండేది, హై స్కూల్స్ ఉండేటివి కాదు. సమయం 25 సంవత్సరాలు. 25 సంవత్సరంలో బాంబే కాదు, ఢిల్లీ కాదు, బెంగళూరు కాదు, ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే జిల్లా రంగారెడ్డి జిల్లా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే 20 ఏళ్లలో దేశంలో నెంబర్ 1 జిల్లా అనకాపల్లి జిల్లా. మీరు సిద్ధంగా ఉన్నారు. 25 సంవత్సరంలో బాంబే కాదు, ఢిల్లీ కాదు, బెంగళూరు కాదు, ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే జిల్లా రంగారెడ్డి జిల్లా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే 20 ఏళ్లలో దేశంలో నెంబర్ 1 జిల్లా అనకాపల్లి బెల్లం. ఈరోజు అనకాపల్లి అంటే బెల్లం ఒకటే కాదు,
ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు. ఇంకా పక్కన కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఇక్కడ లేని ఇండస్ట్రీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అంజయ్యనగర్లోని ఓ చిన్న స్థలంలో నిర్మిస్తున్న ఈ భవనం పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పట్టడంతో భారీగా శిథిలాలు పేరుకుపోయాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే 2 మృతి చెందారు. మరొకరికి తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ భవన నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? కేవలం 50 గజాల స్థలంలో 7 అంతస్తుల నిర్మాణానికి ఎలా అనుమతి లభించింది అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, కేవలం 50 గజాల స్థలంలో 7 అంతస్తులకి ఎలా పర్మిషన్ వచ్చింది? ఏం జరిగింది అక్కడ? ఎంతమంది మృత్యువాత పడ్డారు? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ్, హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగిన సందర్భం అయితే కనిపిస్తా ఉంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో అంజయ్యనగర్ నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం ఒకేసారిగా కుప్పకూలి కింద పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంట్లో ఒకరు మరణించినట్టుగా తెలుస్తుంది, ఇద్దరికి గాయాలైనట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉన్నదని చెప్పొచ్చు. మొత్తంగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా నిర్మాణంలో ఉన్న 50 గజాలకు సంబంధించి 7 అంతస్తులు నిర్మించడం కావచ్చు, అక్కడ పక్కన నాలా ఉన్నట్టుగా తెలుస్తుంది. నాలా కుంగుబాటు వల్ల భవనం అంతా కూడా ఏదైతే ఒక పక్కకు ఒరిగి ఇతర సంబంధించిన భవనం పైన పడింది. దాంట్లో ఎవరైనా ఉన్నారనే దానిపైన కూడా ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా భారీ శబ్దం రావుతో కూడా స్థానికులంతా భయభ్రాంతులకు గురైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇక మొత్తంగా ఇప్పటికైతే రెస్క్యూ సిబ్బందికి సంబంధించి కూడా గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఈ అంజయ్యనగర్ లోని నాలాకి ఆనుకొని అక్రమంగా తక్కువ స్థానంలో ఓ వ్యక్తి 7 అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టినట్టుగా తెలుస్తా ఉన్నది. కేవలం 50 గజాల్లోనే దాదాపు 7 అంతస్తుల నిర్మాణం చేపట్టడం కావచ్చు, దానికి సంబంధించిన అనుమతులు కావచ్చు, నాలా పక్కన సంబంధించి కూడా ఇంటి నిర్మాణానికి ఏ విధంగా అనుమతులు వచ్చి అక్రమంగా అనుమతులు తీసుకొచ్చారా, అనుమతులు లేకుండానే ఈ 7 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారా అనే పైన కూడా ఇప్పటికైతే పోలీసులు ఆరాధిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మధ్యాహ్నం 1 గంట సమయంలో కూడా ఈ నిర్మాణంలో ఉన్న భవనం అంతా కూలిపోవడంతో స్థానిక ప్రజలంతా కూడా ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా దీంట్లో యజమాని అత్యాశ వల్లే నిర్మాణాలు సైతం ఏదైతే ఈ భవనం కూలిపోయింది. పక్క ఏదైతే ఇల్లు ఉందో ఆ భవనానికి సంబంధించి కూడా పాక్షికంగా ఏదైతే కూలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మరో అపాయింట్మెంట్ కి సంబంధించి కూడా పడడంతో ఈ భవనం సైతం కూడా దెబ్బతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక మొత్తంగా దీనిపైన పోలీసులు ఆరాధిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. అక్రమంగా నిర్మించినట్టుగా కూడా ప్రాథమికంగా నిర్ధారణ అవుతుంది. దాంట్లో
ఆ 7 అంతస్తులకు సంబంధించి నాలా పక్కన ఏ విధంగా నిర్మిస్తాడు, 50 గజాలకు సంబంధించి కూడా ఇప్పుడు దీనిపైన పోలీసులు ఆరా తీసి కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా దీంట్లో ఇద్దరికి తీవ్రంగా గాయపడ్డారు, దాంట్లో ఒకరు మృతి చెందారు. ఇంకా పక్క అపార్ట్మెంట్ కి సంబంధించి కూడా భవనం పడ్డది కాబట్టి దాంట్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి సంబంధించి కావచ్చు రెస్క్యూ ఆపరేషన్ తర్వాత కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన పరువు తీశారని, అకారణంగా దాడి చేశారని ఆరోపిస్తూ తెలంగాణ ఫోక్ డాన్సర్స్ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 19న తోటి డాన్సర్ శేశ్వర్ సాయి భార్య శరణ్య తనను అసభ్యకరంగా దూషించారని, తన ఐఫోన్ను దొంగిలించారని వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధురి ఫిర్యాదు ఆధారంగా శరణ్యపై కేసు నమోదు చేసినట్టుగా సిఐ వీరప్రసాద్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం శివార్లోని హెజీలో ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలటంతో 2 కార్మికులు మృతి చెందారు, మరో 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. అయితే ప్రమాదకర కాలుష్య పరిశ్రమలను తరలించారని డిమాండ్ చేస్తూ దోతిగూడెం, అంతమగూడెం, జిబ్లక్పల్లి గ్రామాల సర్పంచులు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పరిశ్రమ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో కంపెనీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులో చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. రసాయన కంపెనీలను వెంటనే నిత్య ప్రమాదాలకు కారణమవుతున్న రసాయన కంపెనీలను కనీసం చర్యలు చేపడతలేదు. ఇవాళ 5 చనిపోయారా, 4 చనిపోయారా అనే వివరాలు కూడా లేవు. ఈ చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉన్నది. ఈ ప్రమాదాలకు కారణం యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ఇవాళ ప్రతి కార్మిక కుటుంబానికి 5 కోట్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాదు, ఈ చుట్టుపక్కల పరిశ్రమలన్నీ కూడా నిత్య ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన పూర్తి విచారణ జరపాల్సిన అవసరం అది. రియాక్టర్లు ఎందుకు ఫెయిల్తో ఉన్నాయి, మరి కనీస ప్రమాణాలు పాటించడంలో పెద్ద ఎత్తున భారీ సౌండ్ రావడం జరిగింది. గ్రామ ప్రజలందరూ ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో అని చూసి ఇక్కడికి కంపెనీ దగ్గరికి రావడం జరిగింది. మేము వచ్చేసరికి అప్పటికే పోలీసులు మోహరించి ఉన్నారు. ఇక్కడ మేము లోపలికి వెళ్ళేసరికి అప్పటికే 2 ప్రాణ మృత్యువాతో మారుతారా, ప్రజల భద్రత కోసం మీరు పనిచేస్తారా అనేది ఒకటి నిర్ణయించుకొని
ఈ సమస్య పైన మీరు వెంటనే స్పందించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో కలెక్టర్ గారు కూడా ఇన్ని ఘటనలు జరిగినా కలెక్టర్ గారు ఎటువంటి కమిటీ వేయకుండా ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందని పీసీబీ అధికారుల మీద ఒత్తిడి కూడా చేయడం లేదు. పీసీబీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఇలా వ్యవహరిస్తా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గతంలో పక్కన జరిగింది అయిపోయింది, ఇది మూడవసారి ఘటన. ఇది ఒక రియాక్టర్ వెళ్ళింది కాబట్టి ఈ రోజు 2 కార్మికులు కూడా చెప్తా ఉన్నాం. గతంలో కూడా మృతి బాధపడితే హైదరాబాద్ లోనే అక్కడక్కడనే చూపించి మట్టు మైండ్ సెటిల్మెంట్ చేపించేసినాం. ఇవాళ అన్యాయంగా అక్కడ ఉన్నటువంటి ప్రాణాలు ఎన్నిపోయినాయి అనేది తెలవడం లేదు. ఈ ప్రాణాలతో చెలగాటం వాడకండి, ఈ ప్రజలతో చెలగాటం వాడకండి. ఇక్కడికే మా దగ్గర ఉన్నటువంటి భూగర్భ జలాలలో మీ రసాయనాలని కూడా భూగర్భ జలాలని మా ప్రాంతంలో ఎక్కడ చూసినా వాటిని కనీసం చర్యలు చేపడతలేదు. ఇవాళ 5 మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం సోమ్లా తాండాలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు సిఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో అనుమానితులు ఇళ్లు, గుడుంబ తయారీ స్థావరాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. నాటుసారా తయారీ చేస్తున్న 6 అదుపులోకి తీసుకున్నారు. సుమారుగా 1500 లీటర్ల బెల్లం, చక్కెర పానకాన్ని ధ్వంసం చేశారు. 20 లీటర్ల నాటుసారా, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన 2K రన్ ఎస్పీ శబరీష్ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని ఎస్పీ శబరీష్ సూచించారు. డ్రగ్స్ యువత భవిష్యత్తు నాశనం చేస్తాయని, వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, సిఐ వినయ్ కుమార్తో పాటుగా ఎస్ఐలు పాల్గొన్నారు. వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా అంతా ఎనర్జెటిక్గా, యంగ్గా, చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఈ హ్యాపీనెస్ ఎప్పుడూ అలాగే ఉండాలని ఆశిస్తాను. ఈరోజు మీరు కొన్ని వీడియోస్, యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ సంబంధించిన వీడియోస్ అందరూ కూడా చూస్తారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది. మనం ఇది చేయకూడదు, చేస్తే తప్పు, చేస్తే నేరం, పోలీస్ యాక్షన్ తీసుకుంటారు. ఇదంతా అందరికీ తెలిసినా కూడా ఏం కాదులే, మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు, ఎక్కడో చిన్నగా ఏదో హైడౌట్స్లో మీరు అడ్డాలు చేసుకుంటారు, ఎవరికి తెలియదు అని అనుకుంటే అది గంజాయి లేకుండా నేను జీవితం గడపడానికి అంతా అడిక్షన్ అవ్వాలి. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో అగ్నిమాపక సేవలు మరింత బలోపేతం కానున్నాయి. చీరాలలో నూతన అగ్నిమాపక వాహనాన్ని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో చీరాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే నూతన అగ్నిమాపక కేంద్రం, భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఇవాళ మీ అందరికీ తెలుసు, ఒక చిన్న షెడ్ లాగా ఉన్నటువంటి ఫైర్ ఆఫీస్ని ఒక బిల్డింగ్ తీసుకురావడం, ఒక కొత్త బిల్డింగ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. త్వరలో దాన్ని కూడా ఓపెన్ చేస్తాం. అదే పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఒక మంచి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే ఫైర్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ ఫైర్ ఇంజిన్స్ను కూడా కొత్త వాటిని ఇవ్వాలి. అవి కూడా అధునాతనంగా ఉండాలి. వాటి యొక్క కెపాసిటీ కూడా, వాటర్ ఎక్కువ కెపాసిటీ కూడా ఉండాలని దాదాపు 16,000 లీటర్లు ఉండే విధంగా ఒక కొత్త డిజైన్ చేసి చీరాలకు ఒక కొత్త ఫైర్ ఇంజన్ మాకు ఇచ్చినందుకు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. లింగంపేట మండలం ఎక్కపల్లికి తాండాకు చెందిన స్వరూపను ప్రసవం కోసం శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో చేర్పించారు. ఇవాళ తెల్లవారుజామున ఆపరేషన్ చేయగా మగ శిశువు మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తకరంగా మారకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అట్లా అని నాకు కొట్లాడ పెట్టుకొని నేను నోస్తుందా అంది నోస్తుంది నేమో నన్ను నోస్తుందా అని కొట్లాడ పెట్టుకుంది. దగ్గర వచ్చినప్పుడు ఆపరేషన్ రాసింది సార్. అప్పుడు ఆ రూట్కి తీసుకోపోతే 9 దాకా మాకు తెలియదే సార్. ఎప్పుడమ్మా ఎప్పుడది? నిన్న తీసుకొచ్చి నాకు 9 నుంచి బతిమిలాడుతున్నా. ఏజీ ఉన్నది సార్. ఇవాళ పొద్దుగాల నార్మల్ అవుతుంది అంటే నార్మల్ కాకుండా సరే నొప్పి ఆగలేదు మేడం. ఆపరేషన్ రాపి మేడం అని కాలు మొక్కు. గడ్డి తింటున్నా పీ తింటున్నావా నీది నొస్తుందా నీకు ఎంత రేసం అట్లా కొట్లాడబెడితే ఇది ఎట్లా అంటుందని గోడల పిల్లకే పట్టుకున్నా సార్. ఇంకా బాపట్ల జిల్లా చీరాలోని చిన్న పిల్లల పార్కులో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని స్వయంగా చీపిరి పట్టి పార్కు పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం అధికారులు సిబ్బందితో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని ఎమ్మెల్యే కొండయ్య పేర్కొన్నారు. స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ కార్యం మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే కొండయ్య పిలుపునిచ్చారు. వ్యాధులకు దూరంగా ఉంటాం అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే ఇక్కడ మనం ఆరోగ్యకరమైనటువంటి చీరాలని శుభ్రం చేసుకోవాలి. మన పరిధిలో నేను శాసనసభ సభ్యుడిగా ఒక ఆర్డీఓ, ఒక కమిషనరు, అలాగే మరి ఇంతకుముందు ఎక్స్ కౌన్సిలర్స్ కానీ లేకపోతే ఇంకా మిగిలినటువంటి ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వాములు కానీ మన చీరాల్లో పనిచేస్తున్నటువంటి మన వాళ్ళందరూ కూడా ఏం ఆలోచించాలి అంటే ఎక్కడైనా ఒక పేపర్ కనపడితే మనమే వంగి తీసే విధంగా ఉండాలి. సో ఎక్కడికక్కడ మనకు సంబంధించినటువంటి డస్ట్బిన్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. చీరాలని శుభ్రతగా ఉంచుకొని ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా మనం శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కలిగిన పౌరులుగా. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి శీతల యంత్రాల ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. 5 రోజులుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేద మంత్రోచ్చరణల మధ్య అమ్మవారిని ప్రతిష్ఠించారు. మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కేసానుపల్లి గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం గ్రామంలో జరుగుతున్న వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎలా కాపాడు. ప్రకాశం జిల్లా చేమకుర్తిలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతుంది. చేమకుర్తి గంగవరం రోడ్లోని జగనన్న కాలనీలో మీరాబాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన కూతురు కాపురం విషయంలో అల్లుడిని ఆమె నిలదీసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని కూతురు చెప్పడంతో ఆమె జీవితాన్ని చక్కదిద్దేందుకు అల్లుడిని మీరాబాయి ప్రశ్నించినట్లుగా సమాచారం. అయితే అదే విషయాన్ని మనసులో పెట్టుకున్న అల్లుడు ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చునని మృతురాలి కూతురు పోలీసులకు తెలిపారు. మరోవైపు బంగారం కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మహిళను హత్య చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. If you put an update, stay tuned in.